అంటే నేను కాదంటాను. ఓరి నీ మతి బండ, బంగారం లాంటి బెల్లాన్ని ఇంట్లో ఉండగా నీకేమిట్రా ఈ పాడుబుద్ధులు నీకు? అబ్బబ్బబ్బ, మీరు చెప్పిన విద్య కదా నిర్జాక్ష. తమరే అన్నారు కదా రోజుకి ఒక కూర రుచి చూడమని, అందుకే కదా. ఎంతగా పరమేశానికి ఎంత ఇచ్చారేమిటి? ఎంత ఏముంది, 3000. కోటి గదిలేని ఆ పరమేశానికి 3000 ఇచ్చారా? ఎలా తీరుతాడు మీ అప్పు? అలా తీరుస్తాడేమిట్రాంగయ్యా? పొలం కొనుక్కోటానికి తీసుకున్న ఆ బాకీ తీర్చలేక ఆ పరమేశ్వరుడు గాడు పొలాన్ని ఇచ్చాడు. ఇల్లు కొట్టుకోవడానికి తీసుకున్న బాకీ తీర్చలేక ఆ ఇసాక్ గాడు ఇల్లునే ఇచ్చాడు. పెళ్లి చేసుకోవడానికి తీసుకున్న ఈ బాకీ తీర్చలేక వెంకటాద్రి గారు వాడి పిల్లాన్ని ఇస్తాడు. అబ్బో, అంతేగా మరి. మీరు అంతటి వారేనని నాకు తెలుసు పోసయ్య గారు. నేను అలా ఏమిడే అలా మయూర్ దగ్గర వస్తా. ఏం చేస్తున్నావే లోపల? ఇక్కడ జిలబుట్టి తెస్తున్నారు అదే. వచ్చావా? కావచ్చ గీకవే, గీకో. నిలబడుతుంది గీకవే. కాస్త అబ్బా, ఇంకా అబ్బా సమ్మగా దింగుతారమ్మ. అయితే గాని మయూరి దా ముందుకురా. అయితే గాని మన ఇద్దరం కలిసి ఒక ఆట ఆడుకుందాం. ఆట ఏ మాట వెంటే పిచ్చి మద్దు. అదేనే, అదే బిల్లాట. నీకు చేత కాదు, అయితే తింటాం చేస్తావా? నీకు తింటా. అయితే కానీ మయూరే నేను ఆడతా, నువ్వు చూస్తావా? అయితే నిలబడవే బొక్కలో. సరిగా చేతిలో నిలబడవే. ఇదిగో పిల్ల వస్తుంది, జాగ్రత్త చేసుకో. పడిందా చక్కన్నా? అయితే నువ్వు కాసుకో, నేను వస్తున్నా. ఆగాగము, ఆగు పడతాను. వస్తున్నా, ఉండు. అబ్బా 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 సమ్మగుందమ్మా. అయితే కానీ మయూరే, ఓ మయూరే నువ్వు వాడవే, వాళ్ళు చూస్తారు. ఏ బెల్లై ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఇంకా ఇవే నేను చూస్తా. ఇంకా ఇంకా ఇవే సమ్మగుంది. అబ్బా ఇంకొద్దిగా, అమ్మా ఇంకొద్దిగా, ఇంకొద్దిగా. ఏంటండి పడిపోయారు? దీని దుంప తెగ ఎన్ని రోజుల నుంచి ఉంచిందిరా స్వామి. ఇదేమిటయ్యా మీకు తెలియదు అనుకుంటా. నేను చూస్తేనే కింగరా తిరిగింది. ఇంకా మీరు చూశారనుకో ఇళ్ళకపోతారమ్మో, ఇళ్ళకు. అవన్నీ వద్దుగానే జాగ్రత్త కూర్చొని చూడండి, చూపించండి. మయూరే మన ఇద్దరు కాస్త జనాలు చూపిద్దామా? సరే కానీవే. పాట ఆడించు ఆడించు జోరుగా, అందాల పప్పుని గానుగా. ఆడించు ఆడించు జోరుగా, అందాల పప్పుని గానుగా. నీకోసంతా నేను చూసుకుంటా, కోపమన్నా నేను పడి ఉంటా. నీకోసంతా నేను చూసుకుంటా, కోపమన్నా నేను పడి ఉంటా. అందాల పప్పుని గానుగా, మట్ట ಹೋಗಿ ಬೆಟ್ಟುಗೋನಿ ಜಮ್ಮ మీద కూర్చొని గిట్ట మీద చేసి చూరుతుంటే, మట్ట ಹೋಗಿ ಬೆಟ್ಟುಗೋని జమ్మ మీద
గానుగా కానీ ఒకటి కసుబుసులాడవద్దు నవ్వితేనే నాకు పని పూర్తయ్యట్లేనా? నిజంగా ఆ పని పూర్తయ్యేసరికి నా తెలపడం తోకొచ్చింది అనుకో. అది సరే గాని మన పరమేశ్వరుడు గాడు 3000 డబ్బులు తీసుకున్నాడు. పెట్టవలసిన చోట పెట్టవలసిన రీతిలో సంతకాలు పెట్టించు. ఇంతకు పరమేశ్వరం కాత 3000 రాయమంటారా 6000? ఏమిటి సత్యం, ఏమిటి ఇలాగ వచ్చావు? మీతో పనిలో వచ్చాను బుషయ్య గారు. హైదరాబాద్ వెళ్ళారట? ఇంత ముందే వచ్చాను. ఏమిటి విశేషం? మీరు ఈ గ్రామానికి ప్రెసిడెంట్ 2 ఏళ్ళైనా గ్రామాభివృద్ధి గురించి ఏమీ పట్టించుకోవడం లేదు. మా గూడెంలో ఒక్క బజారు కూడా లేదు. వర్షం వస్తే బజారు నీళ్ళంతా మా గుడిసెల్లోనే ఉంటుంది. కనీసం మురుగు కాలువలను తోయించలేదంటే మీ ఉద్దేశం? గూడెంలోని జనం అమాయకులనా లేక అసమర్థులనా? అదేమిటి సత్యం, మొన్ననే కదా కొత్త ఇళ్లలో 4 పంపు చెట్లు వేయించాను, వీధికి కరెంట్ లాగిచ్చాను, పంచాయతీలో పేపర్ కూడా తెప్పిస్తున్నాను. అన్ని గొప్ప పనులే చేశారు. ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని నమ్మించి పేరుకు 100 రూపాయలు వసూలు చేయించారు. బండిలోను బర్రెలోను గొర్రెలోను అని ఆశపెట్టి ప్రతి ఒక్కరి వద్ద 300 రూపాయలంతా వసూలు చేయించారు. పంచాయతీ సొమ్మంతాన్ని బాబుగాడి ముల్యలాన్ని ఇష్టం వచ్చి ఖర్చు పెట్టుకుంటారు. అంతేనా? సత్యం, ఏమిటి నువ్వు మాట్లాడుతుంది? మాట్లాడినాను తప్ప? పిచ్చిగా మాట్లాడకు. నువ్వేదో పెద్ద గూడెంలో నాయకుడు అయినట్టు అనవసరంగా మాట్లాడితే నిన్ను కూలి కొనను, ఈ తిరుగుబాటుదారులను పోలీసులకు పట్టిస్తాను. నేను మాట్లాడే ప్రతి మాట వాస్తవం. అలాంటి వాస్తవాలు మీలాంటి పెద్ద వాళ్ళకు పిచ్చిగానే ఉంటాయి. 10 మంది తరపున ఒక మనిషి నిలబడి మాట్లాడితే అలాంటి వారికి మీలాంటి పెద్ద మనిషి ఇచ్చే బిరుదు పెద్ద నాయకుడు అనేది. మీరు చేస్తున్న తప్పు, ఇది అన్యాయం లేక అక్రమం అని ఎదురు తిరిగితే అలాంటి వాడు మీలాంటి యజమానుల దృష్టిలో యూనియన్ నాయకుడు, కమ్యూనిస్ట్ లేదా నక్సలైట్. ఇది మీ వరుస. ఈ సమాజానికి ముకుటలేని మహారాజులా చలామణి అవుతూ బడా ఉద్యమ నాయకులకు పక్కన పనులు అడుగడుగున అడ్డు తొలుగుతూ ప్రచ్ఛన్నంగా నిలువుతోపిని పరాక్రమంతో ఎదుర్కొనే సాహసుకుని మీకు తిరుగుబాటుదారుగానే కనిపిస్తాడు. అందులో నువ్వు దేనికి సంబంధించిన వాడివి? నేను పేద ప్రజల నాయకుని కాదు, కమ్యూనిస్ట్ మావోయిస్ట్ తిరుగుబాటుదారుని అంతకన్నా కాదు. మరి ప్రజా విప్లవకారుడు కాదు. ఈ విశాల విషయంలో అన్యాయ విషయంలో చిక్కిన అనేక మంది పేద ప్రజల్లో నేను ఒకని. మానవత్వం మహోన్నత విలువను మనసారా విశ్వసించిన వాడిని. న్యాయాన్ని అన్యాయం చేసి ధర్మాన్ని అదనంగా సృష్టించే మీలాంటి స్వార్థపరుల పాలిన సింహ స్వప్నాన్ని. నువ్వు చేస్తున్న ప్రతి మోసం, నువ్వు చేస్తున్న ప్రతి వేషం 10 మందికి రుజువు చేసి ఈ పేద ప్రజల్లో చైతన్యాన్ని కలిగించి నువ్వు చేసే తప్పు వరకు నీ చేత క్షమాపణ చెప్పించే యువతరం నాయకుడిని, ఈ గ్రామ యోజన మండలి స్థాపకుడిని. ఓ సత్యం, నువ్వా యువజన సంఘానికి నాయకుడివి? ఏమయ్యా కామయ్యా, నీకు బుద్ధి ఉందా? అదేమిటి భూషయ్య గారు అలా అంటారు? నాకు బుద్ధి లేకపోతే మీరింత వారు ఎలా అయ్యారండి? అది కాదు కామయ్య, మన యువజన సంఘానికి నాయకుడు మన సత్యం బాబు అయితే ఆ వీరయ్య కొడుకు సూర్యమణి, ఆ పుల్లయ్య కొడుకు చంద్రమణి చెప్పావు. రా సత్యం, రా కూర్చో. నువ్వు అర్జెంటుగా వెళ్ళి 2 బ్రూ కాఫీ పట్టుకురా. చెప్తాం. అక్కర్లేదు. నీ ఫ్యామిలీ కింద స్పాంజీ సీట్ లో కూర్చోడానికి మీరు ఇచ్చే బ్రూ కాఫీ తాగడం కాలేదు. లోన్ల పేట మా వద్ద వసూలు చేసిన 300 విషయం తెలుసుకుందామని వచ్చాను. తొందరపడకు సత్యం, ఉడుకు రక్తంలో ఉన్నావు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు.
అంటే నీ ముందు చేతులు కట్టుకుని నిల్చొని నువ్వెన్ని అన్యాయాలు చేస్తున్నావు చూస్తూ ఊరుకోమంటావా? ఎన్ని అక్రమాలు చేస్తున్నా సహించమంటావా? నీ అడుగులకు మడుగులు ఎత్తుతూ నీ కాళ్ళ దగ్గర పడి ఉండమంటావా? చెప్పండి భూషయ్య గారు. భూషయ్య గారు, అలాంటి వారు కొందరు ఉన్నారు. నీతి నిజాయితీలో చంపుకొని మానాభిమానాలు వదిలేసి 10 మంది ఎన్ని అన్నా సహిస్తూ నీ ఎంగిలి మతులు తినే బ్రతికే కుక్కలు, నీవు చెప్పింది వేదవాక్కుగా పాటించే నీ తొత్తులు. సత్యం, మర్యాదగా మాట్లాడు. ఏంటి మర్యాద? అది ఎలా ఉంటుంది? నీకు నీ భూషబాబు తెలిస్తేగా. ఏమిటి సత్యం, ఊరుకునే కొంది పైకి పోతున్నావు? పనికి రాని వాళ్ళంతా యువజన సంఘాలు పెట్టినంత మాత్రాన నువ్వు పెద్ద హీరో అయ్యావా? మింగడ మెతుకులేదు, మీసాలకు సంబంధం నువ్వు అన్నట్టు నిన్న మొన్నటి దాకా మొల మీద గుడ్డలు లేకుండా తిరిగిన యదవి, నా దొడ్డి వాకిట్లో సద్ది కూడా పడవేస్తే చిన్న దరిద్రుడివి అని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేనేమన్నా ఊరుకుంటున్నా అనుకుంటావా? నీ ఎంత చూస్తా, జాగ్రత్త. నల్లవాళ్ళు మనుషులు అయినందుకు సమతర రాజ్యాన్ని బోధించేందుకు యేసుక్రీస్తుకు సిలువ వేశారు. మంచిని కోరే నిరాయుధుని స్వార్థం వచ్చిన ఈ చరిత్ర వేధిస్తున్నాయి. కానీ భూషయ్య గారు, నన్ను చంపడం అంతా తేలిక కాదు. న్యాయం కోసం, ధర్మం కోసం ప్రాణాలను తెగించిపోయాడు ఈ ధైర్య శాస్త్రం ముందు నీలాంటి స్వార్థ పనులు ఎంతమంది కూడా వచ్చినా సూర్యుని ముందు దీవిటిల్లా విలవెలపోవాల్సిందే, విలవెల తన్నుకు చావాల్సిందే. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా తాత ముత్తాతల చదువు సంజలేని వాళ్ళం కాదు. ఇన్నావా కావయ్యా, ఈడేదో పెద్ద చదువు చదివాడంట. ఎదవ చదువును ఈడు మహా పెద్ద పారను వెళ్ళొచ్చినట్టు మా సుధాకర్ అయ్యా పారను వెళ్ళి ఫ్రెండ్కి పాచి పూర్తి చేసుకొని పట్టా పుచ్చుకొని తిరిగి వచ్చాడయ్యా. భూషయ్య గారు, మర్యాద ఇచ్చి పుచ్చుకోమన్నారు. ఇది పాత రోజులు కాదు, నవయుగం. ఏ యుగమైనా సరే చట్టం, ప్రభుత్వం, డబ్బులన్న మా చేతుల్లోనే ఉంటుంది అని భ్రమపడుతున్నావు. ఆస్తి, అంతస్తు, ప్రెసిడెంట్ అనే పరువు ప్రతిష్టలు ఉన్నాయని గర్వపడకు. మీలాంటి స్వార్థపరుల పాపం పండిన నాడు మాలాంటి పేద ప్రజల ఆకలి మంటలు తలమడిస్తూ కళ్ళు తెరిచిన నాడు మా ప్రజాశక్తి ముందు నీ ఆస్తి అంతస్తు తట్టుకోలేవు, నీ పరువు ప్రతిష్టలు నిన్ను కాపాడలేవు. మర్యాదగా చెప్తున్నా, లోన్ ఇస్తాను వసూలు చేస్తే 300 ఎవరో వారికి ఇస్తావా లేదా? అది అడగటానికి నువ్వెవరు అయ్యా? అందులో నీ పేరేమన్నా చూడు కావయ్యా, అందులో ఏమన్నా సత్యం పేరేమన్నా ఉందేమో? లేదనుకుంటానండి. లేదండి, అన్నీ ఉన్నది అణిగి ఉంటే ఏమీ లేనిది ఎగిరెగిరే పడుతుందంట. ఎందుకయ్యా నీకు నీ పేరే లేదు? నా గురించి కాదు నేను మాట్లాడేది, నీ మాయ మాటలు నిజమే మోసపోయిన అమాయకు పేద ప్రజల గురించి. నిన్నే దైవంగా భావించి నీ మాట వేదవాక్కుగా పాటించే అమాయకు వీళ్ళు. అలాంటి వాళ్ళ మోసం చేయడం నీకు న్యాయమా? ప్రజల భావోగురించవలసిన గ్రామ ప్రెసిడెంట్వి వీళ్ళ నోళ్ళు కొట్టడం నీకు ధర్మమా? చెప్పండి భూషయ్య గారు. షాబాస్ సత్యం, షాబాస్. నువ్వు నిజంగా ప్రజానాయకుడివే. అందుకేనయ్యా నీకు 1 రూపాయలు బహుమతి ఇస్తున్నాను. ఇవి తీసుకొని చిన్నగా ఇంటికి వెళ్ళు. కావయ్యా, నువ్వు అర్జెంటుగా వెళ్ళి 1000 రూపాయలు మన సత్యం బాబుకి తాంబూలంలో పెట్టించుకోకు. భూషయ్య గారు, ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నా, నీ 1000 రూపాయలు కష్టపడి నన్ను నమ్ముకున్న పేద ప్రజలు మోసం చేయమంటావా? చూడు, పేదవాళ్ళ సహనం, ఓర్పును పరీక్షించకు. వాళ్ళలో కోపం రగిలినాడు అవి రగిలి వేడి సగలి నీ ఆస్తి అంతస్తు సజీవదానం చేస్తాయి. నీ అంతస్తుని పునాదులతో పెకలించి వేస్తాయి. పేదవాడి కోపం పెరిగి చేయటన్నట్టు మరి అంత మొండిపట్టు పడతావేంటయ్యా? మొండిపట్టు తలగాలి భూషయ్య, నీ పాపం పండే రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజు నీ అన్యాయాలకు అక్రమాలు బలైపోయిన ప్రతి పేదవాడు ఒక గుణపమై ఆ గుణపాన్ని నీ గుణ్యాన్ని చీలుస్తాడు. ప్రతి పేదవాడు ఒక గొట్టలై పరశురాముడిలా ఆ గొట్టలతో ఈ సంఘాన్ని ఇచ్చేట పురుగులైన నీలాంటి స్వార్థపరలో చిత్రవద చేస్తారు. మర్యాదగా 3 రోజులు గడిపిస్తున్నా. ఈ 3 రోజుల్లో ఎవరి డబ్బులు వారికి ఇచ్చావా? సరే సరే, లేదా ఆ తర్వాత ఏమన్నా బాగా ఆలోచించుకో. నీకు చేతనైంది చేసుకో, కాకపోతే పోలీస్ కేసు పెట్టుకోపో. కేసు పెట్టిన మాలాంటి పేదవాళ్ళ మాట వినిపించుకోదు ఈ చట్టం. ఎందుకో తెలుసా? మీలాంటి ధనవంతుల నల్ల డబ్బు కట్టల మధ్య నలిగి నలుగు చేస్తుంది. న్యాయం మీ వంటి పెద్ద మనిషి ఉక్కో పాదాల కింద నోరు మూసుకొని పడి ఉంటుంది. ధర్మం మీలాంటి స్వార్థపరక మంది స్థాయిలో బంధపడి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి మనీ పరిస్థితుల డబ్బులు మత్తుగా పడి ఉంటుంది. అందుకే ఈ చట్టం ఈ న్యాయస్థానంతో మారుపడలేదు. నీకెలా బుద్ధి చెప్పాలి నాకు బాగా తెలుసు. కావయ్యా, అయ్యా వీడికింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఒకటి ఇచ్చేది ఏమిటండి, వాడు చదువుకునే రోజుల్లో రాడికల్ యూనియన్ స్టూడెంట్ లీడర్ అటండి. ఆనాడు రాడికల్ స్టూడెంట్ లీడర్ అయినా ఈనాడు పేద ప్రజా నాయకుడైనా రేపు నక్సలైట్ అవుతాడంటావా? అన్నమాట ఏమిటండి? ఉన్నమాటే. రేపు నక్సలైట్ అయితే ముందుగా పుట్టించి తమరేనండి. అందుకేనయ్యా వీళ్ళైనంత త్వరలో అన్ని మన నుంచి అడ్డు తప్పించుకోవాలి. ఏమంటావు? చేత తా మాట ఎప్పుడైనా కాదన్నా చూస్తా, ఈడు అంత చూస్తా. ఉడకబెట్టి వస్తున్నాడే, రాదే త్వరగా రా.
ఏమిటి చెట్టు గారు తమరు ఎక్కడ ఉన్నారు ఏమిటి? అబ్బే ఏమి లేదు కామయ్య, ఇక్కడ కాస్త పనులు వచ్చాలే. మయూరి దగ్గరికి వచ్చేవారంతా 12 వచ్చేవారు కానీ ఊరికే వచ్చేవారు ఎవరుంటారు చెట్టు గారు? నువ్వు మయూరితో పనుండే వచ్చావా, లేక బోసాయి బాబు నన్ను పిలుచుకురమ్మంటే వెతుక్కుంటూ వచ్చావా? అదేలే చెట్టు గారు, ఈ రోజు మయూరి పుట్టినరోజట. 1000 రూపాయలు తమ్మని కబురు చేసింది, అందుకే వచ్చా. ఈ రోజు మయూరి పుట్టినరోజని మంచి రవ్వలక్కమ్మన్నయ్యా, అందుకే తీసుకొని వచ్చా. నన్ను తీసుకురమ్మని నీకెలా కబురు చేసిందయ్యా? ఎక్కడ ఉండు? అబ్బో ఈ మొదలష్టం ఉండ పడుకు పట్ట ఉన్న కాలు కొద్దిగా ముందు వచ్చింది నేను వెళ్ళడానికి వస్తా. వదులు మాటల్లోనే వచ్చేసిందయ్యా. ఈ మొదలష్టం నా కొడుకు గోచ వాడు తీశాడు. గోచ ఓకే పెట్టుకొని మయూరి, ఓ మయూరి, అబ్బబ్బా ఏం అందంగా ఉన్నావే. అయితే గానే ఏమిటే ఈ కామైని ఎందుకు రమ్మని కబురు చేసావే చెప్పు. నీకెందుకో? నాకేంటంటే మయూరి, అబ్బబ్బబ్బబ్బ అందాల మయూరి, నీకోసం ఒక తెచ్చాను చెప్పుకోవే. ఏమిటంటే అది ఏమిటే ఇంత పడుకుంటుంది? ఇంత పడుకో ఇంత బెడలు పంటదమ్మో. నీకు తెలియదు అనుకుంటా, తీపిస్తామంటావా? అలాగే తీపిస్తా. అమ్మో ఈ రెడ్డి పనులు అందరూ చూస్తున్నారయ్యో సాడి పడి. ఆగాలు చేస్తున్నా ఉండే వస్తుంది. అబ్బా ఆగు వస్తుంది, వచ్చేసింది. ఇదిగా ఇదే ఈ మంచి రవ్వలకిలేదు నీకు పెట్టాలని నాకు ఆరాటం ఉందమ్మా. అయితే గాని ఒక పని చేయవే. అబ్బబ్బబ్బబ్బ జలపడుతుంది కాస్త గీరు. ఇక్కడ గీరు, నేనే గీరుకుంటా కానీ మయూరి అబ్బా నీకు ఈ రవ్వలకి పెట్టా కానీ ఆ కామెంట్ పంపించాయి. మయూరే నన్ను 1000 రూపాయలు తెమ్మని కబురు చేసావుగా, అందుకని నీకోసం ఎలాగైనా తెచ్చా. ఈ రోజు సాయంత్రానికి ఎలాగైనా తెస్తా మయూరే, అందుకని ఈ బాణగడి బయట పంపించేయో. ఏదే నాది బాణగడుపా? మీరు ఎవరైనా చెప్పండి అయ్యా. అది బాణగడుపు కాబట్టి ఏం కడుపు? ఏంటంటే అందరికి ఉన్నాయి కడుపులో కడుపు వేరు, ఇది లోకల్ సొమ్ము కొట్టి సంపాదించిన కడుపు. ఎవరు చూసారేమిటి? అందరూ చూసారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూసారు. అందరూ చూసారా? అయితే ఇది కడుపే. అయితే కానీ కావయ్యా ఏమన్నావు సాయంత్రం దాకెందుకయ్యా? రాడీగా దమ్ముంటే ఇప్పుడు నేను వెళ్ళిపోతా, లేకపోతే నేను ఇస్తా, నువ్వు వెళ్ళిపో. ఇద్దరు ఇస్తే ఇద్దరు సయ్యే. అర్జెంటుగా 1000 రూపాయలు. ఏంటంటే చెప్పు. 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఏడేమన్నా కాయలు కాసిన కాయలు చెప్పు. వడ్డీ వ్యాపారం చేసి సంపాదిస్తున్నా కదా, మాత్రం ఇలేవా? ఏంది 3 బీకిమంటావా? ఇస్తా ఉండు. అబ్బో అయ్యో నా దగ్గర లేవయ్యో. చెట్టే ఇస్తావా? అయ్యో ఇవ్వనంటే ఇవ్వను. చెట్టే అయితే నువ్వు ఇక్కడే ఉండు. ఇప్పుడే నీ భార్య గదిలో చూసి ఇక్కడ తీసుకొస్తా. అమ్మో చిన్నగా నడురు రే, మరి ముందు నష్టం కొడుక. బుజ్జి కాలేదు ఎంత బుజ్జిగా పరిగెత్తున్నావా? ఎందుకు నీకు అంత తొందర? మరి 1000 రూపాయలు. 1000 రూపాయలా? అయితే ఇస్తానుండు. తిని ముడిపి తిని అదే 7 గంటల ముడిపే. 7 గంటలు ఏం చెట్టే 7 గంటల ముడుపులు కూడా ఇస్తున్నావు పాపిష్టి పడిగా. సమ్మగుందా ఇదిగో తీసానండి. ఏం చెట్టు 900 ఉన్నాయా? అదే చెట్టుగా రానవాయితీ వడ్డీ తర్వాత వడ్డీలు ఇస్తావా? ఇవా ఇస్తా ఉండు. ఏంది అంత మండి పట్టు
చెట్టు గారు పట్టినట్టు పడతావేంటయ్యా మంది పట్టు చెప్పు అబ్బో ఎల్లవు తడిచిపోయినాయి వాళ్ళకి అబ్బా వచ్చేసి ఇగో ఉత్తర ఇచ్చావా కొత్త చేతులా వారిని పాతుకున్న మయూరిని అడుగు మయూరే ఇక్కడ 100 రూపాయలు ఉందా లేదంట ఏంటంటే మొదలెట్టకుండా ఇందాకే కదే నీకు మంచి ఉపాయం మంచి పాట వేసుకున్నాం మిత్రం నా వైపు చెప్పేమిటే చెప్పు 100 రూపాయలు కూడా రహమే కనబడుతుంది ఏడవ నీకు అమ్మయ్యావు నీకు అవి మళ్ళీ నాకు ఇవ్వయ్యావు మయూరే ఇగో 5 రూపాయలు చెట్టి రవ్వ నెక్లెస్ కొడి రవ్వ నెక్లెస్ నేను పెడతానయ్యో నెక్లెస్ ఏం నేను పెట్టకూడదా నువ్వు పెట్టకూడదు కడు పట్ట వచ్చింది సరే నువ్వు పెట్టుకో ఇగో మయూరే ఆన్లైన్ పెట్టుకో చెట్టి వెళ్ళిపో